హాయ్ గైస్, ఈ వీడియోలో ముంబై ఉమెన్ వర్సెస్ గుజరాత్ ఉమెన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. సో ఒకసారి మ్యాచ్ సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా ముంబై అయితే మనకి 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగిందన్నమాట. అండ్ మనకి గుజరాత్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. సో ఇక్కడ మనకి ముంబై అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది అన్నమాట. అండ్ మనకి గుజరాత్తో పోల్చుకుంటే అండ్ మంచి ఫామ్ మీద కూడా ఉన్నారు. కాకపోతే గుజరాత్ అయితే మనకి లాస్ట్ మ్యాచ్లో మనకి చూసుకున్నట్లయితే ఆర్సీబీ మీద చాలా అంటే చాలా మంచి విక్టరీ సాధించిందన్నమాట. సో లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ అయినప్పుడు అందరూ ఆర్సీబీ విన్ అవుతుంది అనుకున్నారు. కాకపోతే గుజరాత్లో చాలా అంటే చాలా హై క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెత్ మోనీ కెప్టెన్ అన్నమాట, మంచి బ్యాట్స్మెన్ అండ్ వెరీ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో మెక్ ల్యానింగ్ లాగే సేమ్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అన్నమాట. సో ఈ మ్యాచ్కి వచ్చేస్తే ఈ మ్యాచ్కి అయితే మనకి హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఫిట్గా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఆడబోతుంది. అండ్ సో ఎవరైతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకునే ముందు ఫస్ట్ పాయింట్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఐపీఎల్ కూడా వస్తుంది. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితేనే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక యూజర్ మనల్ని నమ్మి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినప్పుడు మీకు కంపల్సరీగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రం మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ మీరైతే ప్రాఫిట్స్లోకి రావాలని కంపల్సరీగా మేమైతే 100% వర్క్ చేస్తాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫ్రీగా స్మాల్ లీగ్ టీమ్తో పాటు గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్, గ్రాండ్ లీగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓన్లీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకునే అని కాదు, ఓన్గా మీరు ప్రెడిక్షన్ చేసుకోవాలన్నా ఎలా ఆలోచించాలి, ఒక గ్రాండ్ లీగ్ టీమ్ అనేది క్రియేట్ చేసుకునే ముందు ఎలా ఆలోచించాలి అనేది కూడా మీకు కంప్లీట్గా గ్రాండ్ లీగ్ విన్నింగ్ మైండ్ సెట్ ఎలా ఉండాలనేది మీకు కంప్లీట్గా ఫ్రీగా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు ఇక్కడ టెలిగ్రామ్లోకి వచ్చి టీజీ సాఫ్ట్వేర్ని సెట్ చేస్తే మనకి అరౌండ్ 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట. మీకు అలా అయినా జాయిన్ అవ్వచ్చు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఈ పిచ్ అనేది మనకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. సో మనకి ఆల్రెడీ తెలిసిందే, మనకి ఈ పిచ్లో అయితే మనకి సెకండ్ ఇన్నింగ్స్లో అయితే కొంచెం బ్యాటింగ్ అయితే కొంచెం స్లో అవుతుందన్నమాట. అలా అని చెప్పి బాగా స్లో అవుతుందా అంటే అది కూడా కాదు. బోత్ సైడ్స్ మనకి టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదన్నమాట ఈ పిచ్కి అయితే. అండ్ ఎవరైతే టాస్ విన్ అవుతున్నారో బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకుంటున్నారో, కాకపోతే పిచ్ అయితే మరీ అంత చేంజ్ అయితే అవ్వట్లేదు. 2 ఇన్నింగ్స్లోని ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళైతే మనకి కంపల్సరీగా మనకి విన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ మ్యాచ్కి అయితే మాత్రం ఆబ్వియస్గా ముంబై ఇండియన్స్ మంచి ఫామ్లో ఉన్నారు అండ్ గుజరాత్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నా సరే గుజరాత్ కన్నా ముంబై ఇండియన్స్ చాలా మంచి రికార్డు ఉందన్నమాట. సో వీళ్ళిద్దరిలోనే చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఈ మ్యాచ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ముంబై ఇండియన్స్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో నేను ఫాస్ట్గా మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ అనేది స్టాట్స్ బేస్డ్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్. మనకి ఫ్యాంటసీలోనే చాలా అంటే చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్. చాలా అంటే చాలా హై యాక్యురేట్ టీమ్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్రియేట్ అయిన ప్రతి టీము డ్రీమ్ లెవెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో లేకపోతే వేరే అప్లికేషన్స్ ఏమైనా మీరు ఫ్యాన్సీ యాప్ యూస్ చేసుకుంటే చూసి జాయిన్ అయిపోవచ్చు. అది కూడా చాలామంది యూజర్స్ అలాగే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. అండ్ మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫాస్ట్గా ఇక్కడ టీమ్స్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది కదా. సో ఇక్కడ టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ అని చూడొచ్చు ఇక్కడ మధ్య ఆప్షన్, మిడిల్ ఆప్షన్లో. సో నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ కూడా పోస్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఎలా క్రియేట్ చేస్తాను ఈ మ్యాచ్కి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లేయర్ టు ప్లేయర్ ఏ ప్లేయర్ రోల్ ఎలా ఉంటుందో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యస్కా భాటియా, వై భాటియా మనకి ఓపెనర్. అండ్ ఇక్కడ మనకి బెత్ మోనీ కూడా ఓపెనర్ అన్నమాట. అండ్ ఇక్కడ కృష్ణమూర్తి ఉంది కాబట్టి సో కృష్ణమూర్తి కూడా మనకి 4 డౌన్ వస్తుందన్నమాట. మంచి ఫామ్లో అయితే లేదు. ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో ఉమెన్స్ మ్యాచ్లో పర్టికులర్గా బౌలర్స్ దగ్గర రిస్క్ తీసుకోవడం మానేయండి. సో బౌలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 ఓవర్స్ వేస్తే పొరపాటున 1 or 2 వికెట్స్ పెడితే డ్రీమ్ లెవెల్లోకి టాప్ టీంలోకి వచ్చేస్తారు. కానీ బ్యాటింగ్ అయితే చాలా అరుదుగా మనకి 30 runs కొడుతున్నారు అన్నమాట లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, ఎస్పెషల్లీ ఇండియన్ బ్యాట్స్మెన్స్, అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్స్. సో ఇక్కడ
డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ కృష్ణమూర్తిని కంపల్సరీగా డ్రాప్ చేసుకోండి రిస్క్ తీసుకున్న అన్న వాళ్ళు. సో అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే హెచ్ కౌర్, సంజన అండ్ హెచ్ కాజీ, ఏ కౌర్ అండ్ లారా వాల్వరడ్ అండ్ హేమలత అండ్ లించ్ఫీల్డ్. సో మొత్తం ఇక్కడ 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ డి హేమలత మనకి 4 డౌన్ కానీ 5 డౌన్ కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. మంచి ఫామ్లో అయితే లేదు. మీరు ఇక్కడ ముంబై ఇండియన్స్, నేనైతే ఇప్పుడు ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది అన్నట్టు క్రియేట్ చేస్తానన్నమాట. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్ పోస్ట్ చేశానని చెప్పాను కదా, ఆ ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్లో 2 టీమ్స్ విన్ అవుతుంది అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్ పోస్ట్ చేయడం వల్ల మీరు ఆ ప్రెడిక్షన్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేస్తే 2 టీమ్స్కి బ్యాలెన్స్డ్గా టీమ్స్ వస్తాయి అన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో అయితే ముంబై ఇండియన్స్ విన్ అయితే టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ముంబై ఇండియన్స్ కనుక ఈ మ్యాచ్ విన్ అయితే మనకి కంపల్సరీగా ఫుల్ ప్రాఫిట్స్లో వస్తాయి టీమ్స్ అనేవి. సో డి హేమలతని డ్రాప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ హెచ్ కాజీని డ్రాప్ చేస్తున్నాను అన్నమాట. హెచ్ కాజీ ముంబై ఇండియన్స్ నుంచి డ్రాప్ ఎందుకు చేస్తున్నానంటే 7th or 8th డౌన్ వస్తుందన్నమాట. ఒక ఓవర్ కూడా బౌలింగ్ వేయట్లేదు. సో నేనైతే డ్రాప్ చేస్తున్నాను. సో ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే ఎన్ స్కేవర్ అండ్ హెచ్ మాథ్యూస్, ఏ కేర్ గార్డ్నర్ అండ్ కే బ్రైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ముంబై ఇండియన్స్ కనుక హెచ్ కాజీని డ్రాప్ చేసి ముందే ప్లేయింగ్ లెవెన్లో ఎస్ కీర్తనాన్ని కనుక ముంబై ఇండియన్స్ తీసుకుంటే ఇక్కడ ఎస్ కీర్తనాన్ని కూడా మీరు డ్రాప్ చేసేయండి. సో ఒకవేళ హెచ్ కాజీ ఆడితే హెచ్ కాజీని డ్రాప్ చేయండి, ఎస్ కీర్తన ఆడితే ఎస్ కీర్తనని డ్రాప్ చేయండి. సో ఇక్కడ 5 ఆల్రౌండర్స్ తీసుకున్నాను, 5 బ్యాట్స్మెన్స్, 2 వికెట్ కీపర్స్ అండ్ బౌలర్స్ చూసుకున్నట్లయితే వస్త్రాకర్ 4 ఓవర్స్ కానీ 3 ఓవర్స్ కానీ వేస్తుంది. ఇస్మాయిల్ అయితే మనకి 4 ఓవర్స్ కంపల్సరీగా బౌలింగ్ చేస్తుంది అండ్ ఎస్ ఇషాకే 3 to 4 ఓవర్స్ వేసే అవకాశం ఉందన్నమాట. అండ్ లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ కూడా తీసుకుంది. అండ్ టీ కన్వర్ అయితే కన్సిస్టెంట్గా 1 వికెట్ తీస్తుందన్నమాట. కెప్టెన్ అయ్యేంత పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు కానీ కన్సిస్టెంట్గా 1 or 2 వికెట్స్ తీస్తుంది. సో దాని తర్వాత ఎం సింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఫాస్ట్ బౌలర్ అన్నమాట. 4 ఓవర్స్ కంపల్సరీగా వేస్తుంది అన్నమాట. 2 to 3 మ్యాచెస్ చూసుకున్నట్లయితే 4 ఓవర్స్ వేస్తుంది, వికెట్స్ పడితే పడవచ్చు. ఎం కశ్యప్ అండ్ ఎస్ సాకిల్ మనకి లాస్ట్ మ్యాచ్ ఏమో డెబ్యూట్ చేసిందన్నమాట గుజరాత్ నుంచి. చాలా మంచి హై క్వాలిటీ బౌలింగ్ అయితే చేసింది కాబట్టి 2 to 3 ఓవర్స్ మినిమం కంపల్సరీగా వేసే అవకాశం ఉందన్నమాట. అండ్ ఎం కశ్యప్ అయితే 1 or 2 ఓవర్స్ 2 to 3 ఓవర్స్ మించి వేయదు కాబట్టి డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం కశ్యప్ దగ్గర రిస్క్ తీసుకోండి. నేనైతే బౌలర్స్ కాబట్టి ఎవరి దగ్గర రిస్క్ తీసుకోవట్లేదు. సో మొత్తం 10 ప్లేయర్స్ ఏమో ముంబై నుంచి, గుజరాత్ నుంచి ఏమో 9 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకుంటాను. యూస్ చేసుకున్న తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ సెక్షన్ అని ఉంది కదా. ఈ ఫిక్స్డ్ ప్లేయర్ అంటే ఏంటంటే ఏ ప్లేయర్ని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ప్లేయర్ ప్రతి టీంలో వస్తారన్నమాట. సో నేను ఇక్కడైతే ఎన్ స్కేవర్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బెత్ మూనీని కూడా ఇక్కడ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. మంచి కన్సిస్టెంట్ ప్లేయర్ కాబట్టి నేనైతే ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నాను కాబట్టి బెత్ మూనీ దగ్గర ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఎన్ స్కేవర్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాష్ గార్డ్నర్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. సో వీళ్ళన్నమాట మనకి నా ఫిక్స్డ్ ప్లేయర్స్. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ అయితే మాత్రం హెచ్కా భాటియా, బెత్ మూనీ, దాని తర్వాత లారా వాల్వరడ్ అండ్ దాని తర్వాత స్కేవర్, హెచ్ మాథ్యూస్, ఏ కేర్ గార్డ్నర్ అండ్ దాని తర్వాత వస్త్రాకర్, ఇస్మాయిల్, ఇషాక్. సో వీళ్ళన్నమాట నా కెప్టెన్ ప్లేయర్స్. మెయిన్గా నేను ఇక్కడ ముంబై ఇండియన్స్ నుంచి కెప్టెన్ తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ముంబై ఇండియన్స్ విన్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్కి అన్నట్టు కూడా క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది అన్నట్టు. సో కాబట్టి ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే భాటియా, మూనీ, హెచ్ కౌర్ అండ్ ఎల్ వార్వర్డ్ అండ్ లిచ్ఫీల్డ్, స్కేవర్, మాథ్యూస్, కేర్, గార్డ్నర్ అండ్ బ్రైస్, వస్త్రాకర్, ఇస్మాయిల్, ఇషాక్ అండ్ మీరు ఇక్కడ కలితే వైస్ కెప్టెన్లో ఎం సింగ్ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళన్నమాట మన వైస్ కెప్టెన్ ప్లేయర్స్. కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నేను ముంబై ఇండియన్స్ విన్ అవుతుంది అన్నట్టు క్రియేట్ చేస్తున్నాను కాబట్టి 6-5 and 7-4 తీసుకుంటున్నాను అన్నమాట. అలా కాకుండా మీరు గుజరాత్ విన్ అవుతుంది అనుకుంటే 4-7 and 5-6 సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా ఇద్దరు టీమ్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్గా అవుతుంది అనుకుంటే మ్యాచ్ 5-6 and 6-5 సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి 6-5 and 7-4 సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పర్సంటేజ్ సెలెక్షన్ అయితే 4-7 and 3-8 సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ క్రెడిట్ రేంజ్ కూడా చూసుకున్నట్లయితే 86 to 90 ఇచ్చుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో కాంబినేషన్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 2 వికెట్ కీపర్స్ ఉన్నారు అండ్ 5 ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ 7 బౌలర్స్ ఉన్నారు అన్నమాట మనం సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో. సో ఇక్కడైతే కంపల్సరీగా 1-3-4-3 చాలా మంచి కాంబినేషన్, 1-3-3-4 మంచి కాంబినేషన్, దాని తర్వాత 2-3-3 చాలా మంచి కాంబినేషన్. తర్వాత చూసుకున్నట్లయితే సో ఇక్కడ 1-1-4-5
దాని తర్వాత 1154, దాని తర్వాత 1235 అండ్ 1244. సో మెయిన్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 3 సెలెక్ట్ చేసుకున్నారు కదా, దాని తర్వాత ఏం చేస్తానంటే సో 2144, 2135, 2153 అండ్ 2234, 2243 అండ్ సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. మెయిన్గా 2 వికెట్ కీపర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్కి అయితే నా ప్రెడిక్షన్ ప్రకారం. సో నేనైతే ఇలాగ 5 సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత 11లో కూడా వెళ్దాం. సో 1145, 1156 అండ్ 1235, 1244, 1253. సో ఇందులోంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ 10 కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఈ 10 కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ 3 కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2 వికెట్ కీపర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటే 2 వికెట్ కీపర్స్ ఉన్న కాంబినేషన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నేను 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఏవైతే మనం టీమ్స్ క్రియేట్ చేసుకున్నది కంపల్సరీగా డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి నేను ఇలా క్లిక్ చేయగానే మనకి టీం అనేది డ్రీమ్ లెవెన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. మీరు ఎక్కువ కష్టపడకుండా టీం అనేది డ్రీమ్ లెవెన్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. మన సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిన టీం ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ టీం ఇప్పుడు క్రియేట్ అయిన టీమే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.